నేను రాజశేఖర్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించి నాకు ఈ 2 ఇస్తున్నందుకు అప్పుడు ఈ స్కీములు లేవు. ఏది ఇవన్నీ ఇప్పుడు నడుస్తున్నాయి కదా. ఏది నా భూమి అప్పటికేది అంత కొత్తగా మనం అంత యంగులు ఉన్నాము, జోషులు ఉన్నాము. మా దగ్గర పి రామచంద్ర రెడ్డి సార్ గొప్ప లీడర్. మా దగ్గర పి రామచంద్ర రెడ్డి గారు అని మంచి లీడరు, స్ట్రాంగ్ లీడర్ కాంగ్రెస్. మా దగ్గర ఇద్దరు, భాగారెడ్డి గారు, తర్వాత పి రామచంద్ర రెడ్డి గారు. ఇవన్నీ పెద్ద తోపులు. ఇవన్నీ ఆ తోపులకి వచ్చినోడు ఈ తోపే, అంత తోపులు వాళ్ళు ఆల్వై. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ రోజులల్లా అంత అట్లా కమిట్మెంటు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక మాట, ఆయన మాటకి ఎట్లా అంటే అది అప్పటికే ఉందిగా మార్కెట్లో. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అంటే అది తిరుగులేదు అనేది అది చరిత్ర. అదిగా అట్లా ఏం నీకు ఇక రాజశేఖర రెడ్డి గారు ఒక శత్రువు వచ్చి అడిగినా ఎంత గొప్ప రాజశేఖర రెడ్డి గారు అంటే, శత్రువు వచ్చి అన్నా ఇక కొట్లాడేందుకన్నా ఇక నేను సరెండర్ అయిపోతున్నా, నన్ను వదిలేయాలంటే వదిలేసే తత్వంతో కూడుకున్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే స్టార్ట్ అయింది అన్న స్ట్రాటజీ. అది మమ్మల్ని ఎవరిని బలవంతంగా కాదు, నీకు ఇష్టం ఉంటే రా అన్నాడు. ఈ విషయాలు చెప్పి నువ్వు వెళ్ళిపోయినా. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా నేను అక్కడి నుంచి వచ్చింది హరీష్ రావు మీద కోపము కాదు, కేసీఆర్ మీద ఉన్న కోపము కాదు. నేను వచ్చింది ఆయన నా రాజకీయంగా గట్టోడు అని పిలిచినందుకు, నాకు ఈ 2 ఇస్తానందుకు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. 3వ మాట కూడా చెప్తా. ఒక 1 ఇయర్కే ఒకరోజు అసెంబ్లీ నడుస్తుంది, రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి రాజశేఖర రెడ్డి గారు అన్నారు, జగన్ ఆడికించి ఆయన జగ్గారెడ్డి అనేది నన్ను కొంత ఓన్ చేసుకున్నాడు. ఆయన నచ్చిన కాబట్టి ఓన్ చేసుకొని జగ్గా అని స్టార్ట్ చేసిండు. ఆయన ఇక జగ్గారెడ్డి అని పిలుస్తున్నాడు, జగ్గా అంటున్నాను. ఇక జగ్గా అని ఆయన చాంబర్లోకి పిలిచి చాంబర్లో పిలిచి ఆయన ఐఐటి డిక్లేర్ చేస్తున్నా, ఇందుకు ఒక 1 అవర్ టైం ఇస్తున్నా.